600 మంది రైతులకు చెందిన భూమిని ఓ మంత్రి కబ్జా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని 373 ఎకరాల ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 673లో కొందరు కాంగ్రెస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు షెడ్లు వేసి ఆక్రమిస్తుంటే హైడ్రా ఏం చేస్తుందని ప్రశ్నించారు. 1970 నుంచి రైతుల వద్ద భూమి ఉండగా వారి బోర్లు పగలగొట్టడం, దాడి చేసి బెదిరింపులకు గురిచేయడం సరికాదని తెలిపారు. మరి వారం రోజులు అవుతుంది, ఇప్పటికైనా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అంతా స్పందించి దాన్ని తీసేసుకొని గవర్నమెంట్ ల్యాండ్ బోర్డ్స్ పెడతారని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఇప్పటికీ అక్కడ ఏం జరుగుతుంది, కంప్లీట్ గా వాళ్ళు షీట్స్ వేసుకొని ఉండి బౌన్సర్లను పెట్టి రైతుని లోపలికి రానియకుండా ఆపుతూ ఉంటే జిల్లా యంత్రాంగం తమాషా చూస్తుంది, ప్రభుత్వ పెద్దలు కూడా తమాషా చూస్తున్నారు. మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి ఇమీడియట్ గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉందా లేదా ఒకసారి ఆలోచించమని కోరుతాను.